అతను కనిపించినట్టు నటించండి. अरे टिटला गोखले बनर्जी मिश्रा सब लोग आ जाओ. कोने तो గంగారాం ఏక్ మినిట్ రుకో రుకో అమ్మాజీ చెప్పిన డాక్టర్ ఇతనే చలో చలో తొందరగా రండి. సీను ఆత్మల గడ్డలో నుంచి దూసుకురా సీను. కమాన్ సీను కమాన్ దూసుకురా. అన్నా వచ్చాడన్నా వచ్చాడు. ఆత్మ నీకెలా కనిపిస్తుందిరా? అమ్మగారు చెప్పిన డాక్టర్ సాబ్ ఇతనేరా. నువ్వు పిలిచావు కదా వచ్చాడా అన్నా అని అడుగుతున్నా. ఓకే ఓకే. ఏంటి గిరి పిలిచావు? ఒరే రౌడీస్ బాబు అందరూ వినండి. వీరు సీను అని నా ఆత్మ ఫ్రెండ్. ఏమో బాబు మాకెవరూ కనబడట్లేదు. మీకెందుకు కనపడతారా బ్లడీ ఫుల్స్? నాకే కనపడతాడు. నువ్వు రా సీను, మనం పళ్ళరసం తాగుదాం. ఈ ఇంట్లో నీతో పాటు ఇంకెవరెవరు ఉంటారు గిరి? నువ్వేంటమ్మా అలా రాగాలు తీస్తూ మాట్లాడుతున్నావు? ఆత్మల లాంగ్వేజ్ అలానే ఉంటుంది గిరి. అయ్యగారు జ్యూసు థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి బాబు. అదేంటే అక్కడ ఎవరో మనిషినట్టు తీసుకోండి బాబు అని ఇలా ఇచ్చావు. ఎవరైనా కనపడుతున్నారా? ఎక్కడ బాబు? నాకెవరూ కనపట్లేదు. మరెందుకు ఇచ్చావు ఇలా? అంటే మీతో పాటు ఎవరో వస్తున్నారు కదా, మర్యాద చేయబోతే బాగోదని 2 గ్లాసులు తెచ్చాను బాబు. ఓకే ఓకే సీను తీసుకో సీను. అయ్యి బాబా గ్లాస్ గాలి ఎగిరిపోతున్నట్టుంది బాబు. మంగమ్మా, అమ్మగారు బుజ్జికి భోజనం పెట్టావా? లేదమ్మా, వస్తున్నానమ్మా, త్వరగా రా. అవును గిరి, ఆవిడ భోజనం అంటున్నారు, ఎవరికి? అదే నా మేనకోడలు. తనకిష్టం లేని పెళ్లి చేద్దామని ట్రై చేస్తే పారిపోవాలని ట్రై చేసింది. తీసుకొచ్చి రూమ్ లో పెట్టి లాకేసి సెక్యూరిటీ పెట్టాం. అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దామా? అమ్మో అక్కడికి నన్ను తప్ప ఇంకెవరిని అలో చేయరు. నేను ఆత్మను కదా గిరి, నీకు తప్ప ఇంకెవరికి కనిపించను కదా. కరెక్ట్ సీను. దా లోపల దా. బుజ్జి ఏంటి బుజ్జి అంత షాక్ లో ఉన్నావు? ఓహో నేను హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చానా? నీకు విషయం తెలుసా? నాకు ఆత్మలతో మాట్లాడే పవర్ వచ్చింది. ఇతను సీను అని నా ఆత్మ ఫ్రెండ్. నీకు కనపడదు. అమ్మో టార్జన్ గాడు వాడుగా నన్ను ఇక్కడ చూశాడంటే అమ్మ బాబాయ్ సీను సీను వెళ్ళిపోతా. సీను నేను కనపడినా కదా. నువ్వు కరెక్ట్, నువ్వు ఇక్కడ ఉండు. సీను నేను మళ్ళీ చూస్తాననుకోలేదు. చాలా భయం వేసింది. ఐ లవ్ యూ సీను. అవును పిఆర్ మా నాన్న. మరి హైదరాబాద్ బాబూజీ? బాబుజీ గురించి నీకెలా తెలుసు? బాబుజీ నీకు అబద్ధం చెప్పి నేను మోసం చేసి ఇక్కడికి పంపించాడు. ఒకప్పుడు వాడు మా నాన్న దగ్గర పనిచేసేవాడు. కొంచెం డబ్బొచ్చేసరికి వాడి కొడుక్కి నన్నిచ్చి పెళ్లి చేయమని మా నాన్నని అడిగాడు. దాంతో మా నాన్న అందరి ముందు తనను అవమానించాడు. ఆ పగతో తన కొడుక్కి ఎలాగైనా నన్నిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసుంటాడు. సీను, మా నాన్న నన్ను చీఫ్ మినిస్టర్ కొడుకిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. అది చెప్పడానికే నీకు ఫోన్ చేశాను. అది చూసి మా వాళ్ళు ఫోన్ తీసేసుకున్నారు. నువ్వేం టెన్షన్ పడకు, ఈ పెళ్లి జరగదు. నీకు తెలీదు, నాన్న పరువు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. నేను ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎవడ్రా నువ్వు? శైలును ప్రేమించినోడ్ని, పెళ్లి చేసుకోబోయేవాడిని. మగాళ్ళ నీకు చెప్పి నీ కళ్ళ ముందే తీసుకెళ్దామని నీకోసమే వెయిటింగ్. తెలియక లోపలికొచ్చుంటావు. ఈ ఇంట్లోకి వచ్చినోడు బయటికెళ్లేది ప్రాణాలు పోయిన తర్వాతే. చా చూసావుగా, ఎవడున్నాడో ఎవడు పోయాడో. ఇది నీ చెంచాగళ్ళ సత్తా.
ఈ సిటీలో నా మనుషులు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయడానికి నీ లైఫ్ టైం సరిపోతురా. నేను కౌంట్ చేయటం అంటూ మొదలు పెడితే నువ్వు రీకౌంట్ చేసుకోవటానికి ఒక్కడు ఉండడు. చూడు, మర్యాదగా శైలు నాతో పంపించి నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. లేదంటే కలకత్తా కింగ్ కాదు కదా, బొంగు అయిపోతావు. రేయ్, బయట నావి చాలా బళ్ళున్నాయి. నీ లక్కీ నంబర్ చూసుకుని తీసుకెళ్ళు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ గా ఉందో లేదో చూసుకో. లాంగ్ డ్రైవ్ కి సరిపోతుందో లేదో చెక్ చేసుకో. కలకత్తాలో నా కార్ నంబర్ చూసి ఏ పోలీసోడిని నాపడం. ఇవాళ శనివారం, శుద్ధ ఏకాదశి, మంచి ముహూర్తం. నువ్వు మగాడివైతే దమ్ముంటే నా కూతుర్ని తీసుకుని కలకత్తా బోర్డర్ దాటెళ్ళరా. సూపర్ మామా, నువ్వు ఇన్ని ఆఫర్లు ఇచ్చి ముహూర్తం పెట్టి మరీ పంపుతుంటే కలకత్తా ఏంటి, వెస్ట్ బెంగాలే దాటెళ్తా. చూడు, ఏం ప్లాన్ చేసినా స్ట్రాంగ్ గా ప్లాన్ చేయ. చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు దొబ్బిద్ది. अरे भाग जा रहा है साला, सब जरा गाड़ियां निकालो रे. अरे, चल. అయ్యా, వాడు మామూలుడు కాదయ్యా. చీఫ్ మినిస్టర్ గారికి చెప్పుదాం అయ్యా. ఉత్తరా, ఇది అమ్మాయి మ్యాటర్. బయటికి తెలిసిందంటే పరువు పోతుంది. చీఫ్ మినిస్టర్ కూడా సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాడు. తిరుపతి వెళ్ళు. వాడెక్కడున్నా అక్కడే వేసేసి అమ్మాయిని లాక్కొచ్చాయి. అమ్మయ్య, ఒక టెన్షన్ వదిలిపోయింది. అసలు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మా నాన్నకి మీ నాన్నకున్న వైలెంట్ బ్యాక్ డ్రాప్ అంటే అసలు నచ్చదు. ఇప్పుడు ఎలాగోలా ప్లాన్ చేసి నమస్కారం పెట్టు, నమస్కారం పెట్టు. నమస్కారం అత్తయ్య. అదే పిన్ని, నేను తిరుపతిలో ఒక అమ్మాయిని ప్రేమించని చెప్పాను కదా, శైలజ. లోపలికి లాగు ముందు. లాగు. ఎవరా అమ్మాయి? అక్క ఫస్ట్ ముందో చెయ్యి, నేను తర్వాత చెప్తాను. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసు కదరా. అర్జెంట్ గా అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టరా. మా అదంతా నేను చూసుకుంటా కదా. ముందు నాన్నకి శైలు మీద మంచి ఒపీనియన్ వచ్చేలా చేస్తా. ఆ తర్వాత నెమ్మదిగా కన్విన్స్ చేస్తా. మీరు హెల్ప్ చేస్తే చాలు. ఏమోరా, నాకైతే కాళ్ళ మీద పడిపో. ఆంటీ, ప్లీజ్ ఆంటీ. లేమ్మా,
అది కాదురా. నువ్వేం టెన్షన్ పడకు, ఒక్క వారం రోజులు శైలిని ఇంట్లో ఉండవు, మిగతా నేను చూసుకుంటాను. ప్లీజ్ మా. మన సీనుకి శైలు మంచి జోడి. సరేనక్క ప్లీజ్. సరే కానీ ఈ అమ్మాయిని ఎవరని చెప్పి ఇంట్లో పెట్టుకుందాంరా? ఓ పని చేద్దాం, పిన్నోళ్ళ బంధువుల అమ్మాయిని చెప్దాం. అమ్మోయ్, నా బంధువులందరూ బావగారు తెలుసు, వద్దు. మీ బాబాయ్ ఫోన్ మర్చిపోయారు. హలో, నేనమ్మా పర్ఫ్యూమ్ ప్రసాద్నే దుబాయ్ నుండి మాట్లాడుతున్నాను. హా, చెప్పండి. రామారావు లేడమ్మా? లేరండి, బ్యాంక్ వెళ్ళారు. 20 ఏళ్ళయిందమ్మా వాడిని నేను చూసా. క్లోజ్ ఫ్రెండ్ కదా, వచ్చే వారం వస్తానని చెప్పు. హా, సరేనండి. ఎవరు పిన్ని ఫోను? పర్ఫ్యూమ్ ప్రసాద్ అని మీ బాబాయ్ ఫ్రెండ్, దుబాయ్ లో ఉంటాడు. వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుని 20 ఏళ్ళు అయింది. ఆయన ఎప్పుడు వారంలో వస్తా అంటాడు, కానీ రాడు పెట్టడు. అమ్మో, ఆయన వచ్చేసారు. రే, ముందు ఎక్కడైనా దాచిపెట్టారు, తర్వాత మాట్లాడుకుందాం. సీను, ఏంటి పిన్ని? సీను, ఆయన ఇటే వస్తున్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళిపోతారేమో. నువ్వే ఏదో చేసి మేనేజ్, ప్లీజ్ 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 ప్లీజ్. ఎలా? ఏంటే ఏంటే అలా చూస్తున్నావు? ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసి. గుర్తులేదే. మీ రింగు రింగుల జుట్టు, నేరేడు పండు లాంటి రంగు. ఏంటి, ఓ పాట పాడండి. ఏం పాట పాడాలి? పాడండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. నన్ను బ్యాంక్ లో వదిలేసి ఇక్కడ డాన్స్ చేస్తున్నా. బ్యాంక్ ఎందుకు వెళ్ళాం మనం? మతిమరు పేదవాణి, మతిమరు. వెళ్ళే ఉంటాంలే. అవును, ఇదేది నిన్నంటే ఎలా కొలా మేనేజ్ చేసాం. ఈ రోజు నుంచి ఏం చేద్దాం అనుకుంటేనే నాకు షుగర్ వచ్చేస్తుందేమో అని భయంగా ఉందిరా. అందుకే టిఫిన్ చేసి మాట్లాడుకుందాం. వినయ్, బాబాయ్ ఎక్కడ? ఇప్పుడే స్నానం చేసి రెడీ అవడానికి వెళ్ళారు. అయితే ఒక ఐడియా. ఏంటి? బాబాయ్ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ ఉన్నాడు కదా, దుబాయ్ వాడు, వాడి కూతురు అని చెప్దాం. భలే వాళ్ళే మీరు. మీ బాబాయ్ సంగతి తెలుసు కదా, బావగారితో అస్సలు అబద్ధం ఆడరు, ఛాన్సే లేదు. పనులు కూడా ఉన్నాయా? అయితే ఒక పని చేద్దాం, ఏంటి? నేను చెప్పినట్టు చేయండి. ఇటు రండి. బాబాయ్కి మతి పడుతుంది కదా, అది అడ్డం పెట్టుకుని ఏదో ప్లాన్ చేద్దాం. ఓకే? సత్య, కాఫీ అడిగి ఎంతసేపు నేను ఇప్పుడే కదండి తాగారు. తాగానే. స్నానం చేసి ఇప్పుడే కదా వచ్చాను. నేను ఎప్పుడు తాగాను? అబ్బాబాబాబా, నీ మతి మరుపుతో చచ్చిపోతున్నావయ్యా. ఇంకా తాగిన కప్పు కూడా అక్కడే ఉంది. సీన్ గంట మనం 5,000 డబ్బులు అడిగాడు, ఇస్తాను. ఏంటి బాబాయ్? ఇందాక 5,000 డబ్బులు అడిగావు కదరా? ఇచ్చావు కదా. అబ్బాబా, ఇందాక ఇచ్చారు కదండి. ఇదిగో, కావాలంటే పర్స్ చూసుకో. ఇచ్చినట్టే ఉన్నాను. ఒరే, ఇదేంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, స్కూల్కి వెళ్ళలేదా? టీచర్ చచ్చిపోయిన స్కూల్ చేయాలని పొద్దున్నే చెప్పాగా. చెప్పారు. అంటే మీరు మర్చిపోయి స్కూల్కి వెళ్తారేమోనని వెళ్ళి ఆడుకోండి. గుర్తు చేశా అంతే. అంకుల్, టిఫిన్ రెడీ చేసేస్తారా? వస్తానా. ఈ పిల్ల ఎవరు? నేనెవరా? నన్ను కూడా మర్చిపోయారా అంకుల్? మా ఇంట్లో ఏ లోటు ఉండదని తీసుకొచ్చి ఇప్పుడు మీరే నువ్వెవరని అడిగితే నాకు ఇక్కడ ఏం కంఫర్ట్ ఉంటుంది అంకుల్? సరే, నేను బయలుదేరుతానండి. అంటే ఏంటి బాబాయ్ నువ్వు? నీ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ కూతురు అని చెప్పి ఒక వారం ఇక్కడే ఉంటుందని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఎవరు నడుతావేంటి? పర్ఫ్యూమ్ ప్రసాద్ కూతురా? నేను తీసుకొచ్చానా? ఆ అమ్మాయికి ఇక్కడ ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని చెప్పావు కదా. అవును, నేను చెప్పినవి మీకు గుర్తుంటున్నాయి, మరి చెప్పిన నాకు గుర్తుంటలేదండి. మతి మరపు. ఎర్ర రామారావు, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్తున్నానన్నయ్య. ఆ, ఆ, ఈ అమ్మాయి ఎవరు? మా ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ లేడు, వాళ్ళ అమ్మాయి. అతను దుబాయ్ లో కదా ఉంటాడు. అవును, ఆ. ఇక్కడ ఈ అమ్మాయికి ఏదో ఇంటర్వ్యూ ఉందంట, ఒక వారం పాటు మన ఇంట్లోనే ఉంటది. ఏం పేరు? నా సైడ్ చూస్తావేంటి? శైలజ అన్నావు కదా. శైలజ. ఏం చదువుకుంది? ఇంజనీరింగ్ చేసిందని చెప్పావు కదా. ఇంజనీరింగ్. నిన్నడిగితే వాడింక చూస్తావేంట్రా? ఈ మతి మరుపుతో ఎలా బతుకుతావో ఏంటో. హ, చూడమ్మా, ఇది నీ ఇల్లే అనుకోమ్మా. నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. హ? థ్యాంక్స్ అండి. అరే సీను, ఏంటి బాబాయ్? ఫ్రాంక్ గా చెప్తున్నాను, అసలు ఏం జరిగినట్టు అనిపించట్లేదు, ఏది గుర్తు రావట్లేదు. ఎందుకని? బాబాయ్, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంట్రా? నీకు అల్జిమస్ స్టార్ట్ అయింది. అల్జీమర్స్? అదేదో డ్రై ఫ్రూట్ పేర్లో ఉంది కదరా? డ్రై ఫ్రూట్ కాదు బాబాయ్, అదో జబ్బు. బ్రెయిన్ డ్రై అయిపోవటం వల్ల ఏది గుర్తుండదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దానికి మెడిసిన్ లేదా? ఉంది. ఒకటి నిన్ను నువ్వు ఫాలో అవటం, లేదా ఇంకెవరన్నా ఫాలో అవటం. నిన్ను ఫాలో అవడం ఎందుకు లేరా, నిన్నే ఫాలో అయిపోతాను. ఓకే. నేనేం చేయాలి చెప్పు? ఆఫీస్కి వెళ్ళు. అలాగే. దాని పేరేంటన్నావు? అల్జిమస్. అల్జీమర్స్. నీ పెళ్లికి ఏం కావాలనుకుంటున్నావో, ఏం కొనుక్కోవాలనుకుంటున్నావో బిందాస్ గా కొనుక్కో. అవని పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకన్నా దండుగా? నెగటివ్ గా మాట్లాడితే నాలుక్కొస్తా. అది కాదన్నా, సీన్ గడి పేరు ఇంటికి వెళ్ళడం లేదు. వాడు మగాడ్రా, చెప్పింది చేస్తాడు. గ్యారంటీ. నా మాటిని ఒకసారి ఫోన్ కొట్టు, కనుక్కో ఫస్ట్.